సముద్రాలు మదించబడి విశ్వానికి తిరిగి వెలుగు వచ్చిన తరువాత సృష్టి కదలడం ప్రారంభించింది. కానీ దానికి లయ లేదు. క్షణములు అంతం లేకుండా ప్రవహిస్తున్నాయి. ప్రారంభం లేదు, ముగింపు లేదు. సృష్టి ఉంది, అయినా వృద్ధాప్యం లేదు. పుట్టుక ఉంది, అయినా గడిచిపోవడం లేదు. ఈ అసమతుల్యతను చూసి బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకొని పరమసత్యంపై ధ్యానం చేశారు. ఆయన ఆలోచన నుండి ఒక ప్రకాశవంతమైన దివ్య రూపం ఉద్భవించింది. కాల సమయ స్వరూపం. కాలం తన సారాన్ని వ్యాపింపచేయగానే నక్షత్రాలు కదలడం మొదలుపెట్టాయి. సూర్యుడు ఉదయించి అస్తమించడం ప్రారంభించాడు. మరియు యుగాలు సత్య, త్రేత, ద్వాపర, కలి తమ అంతులేని నాట్యాన్ని మొదలుపెట్టాయి. అయినా సృష్టిలో ఇంకా క్రమం లేదు. ప్రతి జీవి జన్మించింది, కానీ ప్రపంచాన్ని వదిలి వెళ్ళలేకపోయింది. అంతులేని జీవంతో భూమి బరువెక్కిపోతుంది. అప్పుడు ఆ నిశ్చలత్వం నుండి మరొక దైవిక రూపం వచ్చింది. చీకటిగా, ప్రశాంతంగా, శక్తివంతంగా. ఆయనే సూర్యుని కుమారుడు యముడు. యమ మృత్యువు మరియు న్యాయానికి అధిపతి. తన దండాన్ని చేతపట్టి యముడు బ్రహ్మకు నమస్కరించి ఇలా అన్నాడు: ఓ సృష్టికర్త, నేను ప్రతి ఆత్మను దాని తదుపరి మార్గానికి నడిపిస్తాను. నన్ను చూసి ఎవరూ భయపడనవసరం లేదు. ఎందుకంటే నేను అంతం కాదు, కేవలం ఒక ద్వారం మాత్రమే. అందువలన కాలం మరియు మృత్యువు విశ్వంలో తమ సింహాసనాలు అధిష్ఠించారు. సృష్టి ఒక ప్రయోజనంతో ప్రవహించడం ప్రారంభించింది. ఎందుకంటే ప్రతి జననానికి దాని క్షణం నిర్ణయించబడింది మరియు ప్రతి అంతం ఒక కొత్త ప్రారంభానికి దారితీసింది. ఆ రోజు నుండి కాలం మరియు యముని పర్యవేక్షణలో ఉనికి యొక్క చక్రం, పుట్టుక, జీవితం, మరణం మరియు పునర్జన్మ నిరంతరం తిరుగుతూనే ఉంది.